నమస్కారం, నా పేరు నిఖిల్. మీరు చూస్తున్నారు నిఖిల్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, #ఆస్క్ నిఖిల్ టెక్ Q&A ఎపిసోడ్ 6 అందరికి స్వాగతం. సో ఫైనల్ గా మనం 5 కంప్లీట్ చేసుకుని 6th ఎపిసోడ్ అయితే అడుగైతే పెట్టేసాం. సో ఈ వారం మీరు అడిగిన క్వశ్చన్స్ కి నేనైతే ఆన్సర్ అయితే ఇవ్వబోతున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మీ క్వశ్చన్ కనిపించాలంటే ఏం లేదు, సింపుల్ గా మీరు మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో #ఆస్క్ నిఖిల్ అని చెప్పి నేను క్వశ్చన్ అయితే అడగచ్చు అనమాట. నేను మీకు అయితే ఆన్సర్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఏదైతే లాస్ట్ వీక్ Q&A ఉందో, సో #ఆస్క్ నిఖిల్ టెక్ Q&A ఎపిసోడ్ 5, సో దానికి మీరు ఇచ్చిన సపోర్ట్ అయితే లిటరల్లీ ఆసమ్. 2000 వ్యూస్ అనమాట, 2000 వ్యూస్ అండ్ ఆన్ ద వే టు 100 likes. సో యా, జస్ట్ మేము బ్లోపర్స్ అయితే యాడ్ చేసాం అంతే. సో ఈ వీడియోలో కూడా గుర్తుపెట్టుకో, బ్లోపర్స్ అయితే వస్తాయి, వేయాలి, బ్లోపర్స్ వేయాలి. సో ఈ వారం ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనకి, అన్న ఐఎమ్ ఏ స్టూడెంట్ విత్ లెస్ బడ్జెట్, iPhone 7 తీసుకున్న 25K అరౌండ్ పర్చేస్ చేయొచ్చా? #ఆస్క్ నిఖిల్. అండ్ ఇక సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి, కెన్ వి బై iPhone 7 Plus in 2021? సో ఇది కోయిన్సిడెన్స్ అనమాట, ఇద్దరు వేరు వేరు పర్సన్స్ అయితే అడిగారు. సో నా ఆన్సర్ వచ్చేసరికి iPhone 7 Plus వచ్చేసరికి సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ అనుకుంటా 2016, కరెక్ట్గా 2016లో వచ్చింది అది. సో 2016లో వచ్చింది అండ్ ఇప్పుడు కరెక్ట్గా చూసుకుంటే 2021 సెప్టెంబర్ వచ్చేస్తుంది, అంటే ఒక 5 years అయిపోయింది. సో ఐఫోన్స్ 5 years యూజ్ చేయడానికి మాత్రమే తయారు చేస్తారు. అండ్ యాపిల్ 5 years వరకు మొత్తం పర్ఫెక్ట్గా ఉంటుంది, 5 years తర్వాత నుంచి ఇంకా ఫోన్స్ పనికిరావు. సో టెక్నికల్గా ఆన్ పేపర్ 5 years దాటేసింది. సో మీరు ఇప్పుడు తీసుకున్న దాని పర్ఫార్మెన్స్ మహా అయితే ఒక 6-8 నెలలు ఉంటుంది తప్ప అంతకు మించి మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ నేను iPhone 10 సజెస్ట్ చేస్తున్నాను, iPhone 8 Plus కూడా ఎవరికి సజెస్ట్ చేయట్లేదు. ఈవెన్ వెరీ లెస్ బడ్జెట్ ఉన్న iPhone 8 Plus వద్దు, iPhone 10 తీసుకోండి అని చెప్తున్నాను తప్ప iPhone 7 Plus అసలు సజెస్ట్ అయితే చేయట్లేదు. సో మీరు iPhone 7 Plus ఇప్పుడు తీసుకుంటుంటే ఒకటి దృష్టిలో అయితే పెట్టుకోండి, మీరు 25,000 పెట్టి 5 ఏళ్ల క్రితం ప్రాసెసర్ కొంటున్నారు, డిస్ప్లే కొంటున్నారు, బ్యాటరీ కొంటున్నారు, అన్ని 5 ఏళ్ల క్రితం కొంటున్నారు అనమాట. సో ఎప్పుడో గతంలో ఫోన్స్ కొన్న వాళ్ళే ఇప్పుడు iPhone 12, iPhone 11 Pro అట్లా అప్గ్రేడ్ అవుతుంటే మీరు ఇప్పుడు iPhone 7 Plus అంటున్నారు. సో వేస్ట్ ఆఫ్ మనీ. సో 25,000 దాచుకోండి, తీసుకుంటే ఇంకా మీకు iPhone 25,000 అంటున్నారు కాబట్టి ఒక 5,000, 6,000 అరౌండ్ iPhone 10R వస్తుంది, ఇంకా తీసేసుకోండి, మీకు పర్ఫెక్ట్ ఉంటుంది. iPhone 7 Plus వేస్ట్ ఆఫ్ టైం, మనీ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఈ వారం థర్డ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోయినట్టయితే మనకి #ఆస్క్ నిఖిల్ వై కంపెనీస్ సెండ్ యూ ప్రొడక్ట్స్, వాట్ ఈస్ ద యూస్? సో బేసికలీ కంపెనీస్ మాకు ఊరికే ప్రొడక్ట్స్ అయితే పంపించవచ్చు. చాలా మంది అనుకుంటారు ఫ్రీగా పంపించేస్తారు, ప్రతి యూట్యూబర్కి పంపించేస్తారు అయితే అనుకుంటారు అన్నమాట. రివ్యూ ప్రొడక్ట్స్ కాదు. సో బేసికల్లీ ఏదైతే యూట్యూబర్కి ఒక యావరేజ్ గ్రాఫ్ ఉంటుందో సో వాళ్ళకైతే పంపిస్తారనమాట, ఒక యావరేజ్ బేస్ ఆఫ్ ఆడియన్స్ బేసికలీ. సో ఒక యావరేజ్గా ఇన్ని వ్యూస్ ప్రతి వీడియోకి కన్ఫర్మ్, ఇంకా ఏ వీడియో పెట్టేసరికి కన్ఫర్మ్ ఇన్ని వ్యూస్ వస్తాయి అనేది అయితే అనుకుంటారో సర్టైన్ పీపుల్కి మాత్రమే రివ్యూ ప్రొడక్ట్స్ అయితే పంపిస్తారు. అండ్ కొన్ని కంపెనీస్ ఫార్వర్డ్కి వచ్చి మెయిల్ చేస్తాయి అనమాట. సో పర్సనల్గా మన ఛానల్కి వచ్చినాయి అన్ని కూడా రివ్యూ ప్రొడక్ట్స్ అనమాట, కేపర్ యూనిట్స్ అవి. అండ్ వీటి వల్ల కంపెనీస్ ఉపయోగం ఏంటంటే మనకి ఫస్ట్ పబ్లిసిటీ, అండ్ ఆబ్వియస్లీ ఏదైతే ఇప్పుడు మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ కానీ చూసే ఆడియన్స్ కానీ, ఓకే ఇతను వాడాడు, సో ఇతను చెప్తున్నాడు, సో యూజర్ ఎక్స్పీరియన్స్ బాగుందని చెప్తున్నాడు కాబట్టి బాగుంటే బాగుందని, లేకపోతే లేదని చెప్తాం మేము. సో దాన్ని బట్టి ఆడియన్స్ కొంటారు. కంపెనీకి ఫ్లెక్సీ ఛార్జెస్ తగ్గుతాయి, పెద్ద పెద్ద టీవీ యాడ్స్ తగ్గుతాయి. సో బేసికలీ OnePlus చేసింది ఇదే అనమాట. OnePlus వచ్చేసరికి యూట్యూబర్స్ అందరికీ రివ్యూ ప్రొడక్ట్స్ పంపిస్తుంది, అండ్ యూట్యూబర్స్ వచ్చేసరికి పబ్లిసిటీ అంతే. సో యూట్యూబర్స్ వచ్చేసరికి ఫ్రీగా పబ్లిసిటీ చేసి పెడతారు కంపెనీకి, సో అందుకనే రివ్యూ ప్రొడక్ట్స్ అయితే పంపిస్తారు. అండ్ ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనకి, అన్న ఏమైనా కొలాబరేషన్ ప్లాన్స్ ఉన్నాయా? ప్లీజ్ టెల్ మీ. యా, ఛానల్ గ్రో అవ్వాలంటే కన్ఫర్మ్గా కొలాబరేషన్స్ అండ్ స్పాన్సర్షిప్స్కి అయితే ఒప్పుకోవాలి, అండ్ ప్లాన్స్ అయితే ఉన్నాయి. సో ఫ్యూచర్లో దాని గురించి అయితే చెప్తాను, ప్రజెంట్ అయితే ఏమి లేవు, ఫ్యూచర్లో అయితే ఉన్నాయి. వీఆర్ వెరీ లుకింగ్ ఫార్వర్డ్ అనమాట. అండ్ ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనకి OnePlus 60 ఫర్ 15K తీసుకోవచ్చా? #ఆస్క్ నిఖిల్. డెఫినెట్గా కళ్ళు మూసుకుని తీసుకోవచ్చు. OnePlus 60 ఫ్లాగ్షిప్ కిల్లర్ అండ్ మంచి ఫోన్, బేసికల్లీ సూపర్ ఫోన్. 15,000 రూపాయలు అంటే ఇంకా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. అది మీ ఫ్రెండ్ దగ్గర అయితే మాత్రం తీసుకోండి, OLX అట్లాంటి చోట అయితే వద్దు, మీ ఫ్రెండ్ది అయితే మాత్రం కన్ఫర్మ్గా తీసుకోండి. అండ్ ఫ్రెండ్ అయితే డెఫినెట్గా బార్గెయిన్ అనే ఒక పెద్ద అదేంది ప్రాసెస్ ఉంటుంది, సో దాన్ని అయితే ట్రై చేయండి. అండ్ ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనకి, మై బ్రో ఈజ్ ఎ గేమర్, నేను పోకో F3 GT ఆర్ OnePlus Nord ఏం చూస్ చేసుకోవాలి? #ఆస్క్ నిఖిల్. సో నా సజెషన్ వచ్చేసరికి OnePlus Nord 2 తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో రెండాట్లో సేమ్ ప్రాసెసర్సే, సో మీకు పర్ఫార్మెన్స్ తేడా వచ్చింది, బేసికల్లీ OnePlus Nord 2 బెటర్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనకి #ఆస్క్ నిఖిల్ బిగ్ బాస్ కోసం వెయిటింగ్. బ్రో లేదు బ్రో, నేను బిగ్ బాస్ అయితే చూడను, బేసికల్లీ టీవీ ప్రోగ్రామ్స్ మ్యాక్సిమం చూడను, మేజర్లీ టెక్ అనమాట. నేను టీవీ చూసి చాలా కాలం అయింది, మా ఇంట్లో టీవీ ఉంటుంది కానీ నేను టీవీ చూడను. ఏమైనా టైం ఉంటే
ఇక్కడ స్పెండ్ చేస్తాను. నా లీజర్ టైం అంతా తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాను అనమాట. సో ఏమైనా ఇంకా టైం ఉంటే ఫ్రెండ్స్తో కాల్స్ మాట్లాడతాను అంతే, ఇంకా అంతకన్నా ఏమీ లేదు. అండ్ ఈ వారం లాస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనకి బ్రో వాట్ యూ సే అబౌట్ OnePlus యూజింగ్ ColorOS #AskNikhil. సో బేసికలీ OnePlus వచ్చేసరికి ఓప్పో ColorOS అయితే యూజ్ చేస్తుంది OnePlus Nord 2 నుంచి. అంటే ColorOS బేస్డ్ OxygenOS అనమాట వాళ్ళ పేరు. సో ColorOS కోర్లోంచి OxygenOS డెవలప్ చేశారు వీళ్ళు బేసికలీ ఫర్ OnePlus Nord 2. దీని మీద నా ఒపీనియన్ ఏంటంటే ఓకే, పెద్ద తేడా ఏం లేదు. ఎందుకంటే బీబీకే గ్రూప్కి సంబంధించినవి 2 బ్రాండ్స్, సపరేట్ CEOs అయినా మొత్తం మెయిన్ రూట్ వచ్చేసరికి బీబీకే ఎలక్ట్రానిక్స్ అనమాట. సో యా వాళ్ళ మధ్య కొలాబరేషన్ ఉంది. అండ్ OxygenOS పెద్ద డిఫరెన్స్ అయితే లేదు, బాగానే ఉంది. బ్లోట్వేర్ ఫ్రీ అంటున్నారు కాబట్టి పెద్ద ఇబ్బంది అయితే లేదు. సో ఈ ColorOS బేస్డ్ OxygenOS ఫ్యూచర్లో తీసుకొస్తే మాత్రం ఫ్లాగ్షిప్ ఫోన్స్ లైక్ OnePlus 90 ఏదైతే ఫ్యూచర్లో రాబోతుందో, లేకపోతే OnePlus 10 సిరీస్ ఏదైతే వస్తుందో దాంట్లో తీసుకొస్తే మాత్రం కష్టం. ఇట్లా నాడ్ సిరీస్ అట్లా అయితే పర్లేదు, బట్ ఫ్లాగ్షిప్ ఫోన్స్లోనే చూడాలి మరి ఎట్లా ఉంటుందో. OxygenOS అంటే పర్లేదు, ColorOS బేస్డ్ OxygenOS అంటే మాత్రం చాలా మందికి నచ్చటం లేదు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ చూసుకున్నట్టయితే ఈ వారం #AskNikhil Tech Q&A ఎపిసోడ్ 6 ఫైనల్గా 6 ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ వీక్ వచ్చేసరికి #AskNikhil Tech Q&A ఎపిసోడ్ 7 అయితే ఉంటుంది. సో మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే మనకి ఇన్స్టాగ్రామ్లో సండే మార్నింగ్ అయితే ఒక పోల్ అయితే పెడతాను, ఒక ఆస్క్ క్వశ్చన్ అని చెప్పి ఒక స్టిక్కర్ టైప్ అయితే పెడతాను. మీరు అక్కడి నుంచి క్వశ్చన్స్ అయితే అడగచ్చు. అండ్ యూట్యూబ్ కామెంట్స్లో #AskNikhil అని చెప్పి మీరు ఏదైనా క్వశ్చన్స్ అడిగినట్టయితే నేను ఆన్సర్స్ అయితే వస్తాను. అండ్ యా ఇది ఓవరాల్ చూసుకున్నట్టయితే ఈ వీడియో మీరు నచ్చింది అనుకుంటే నచ్చిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకోతే కింద కరెక్ట్గా సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ తీసుకొచ్చి, ఎందుకంటే టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందరికన్నా ముందు నేను తీసుకొస్తాను. సో యా దిస్ ఈజ్ మీ నిఖిల్ ఫ్రమ్ నిఖిల్ టెక్ ఇన్ తెలుగు సైనింగ్ ఆఫ్. బాయ్ ఫర్ నౌ. అండ్ ఇంకా ఏమైనా టైం ఉంటే ఫ్రెండ్స్తో మాట్లాడతాను. కథం టాటా గుడ్ బై. iPhone 7 Plus ఎప్పుడు వచ్చింది? సెప్టెంబర్ 2016. అమ్మో, నేను అక్టోబర్ బాగానే చెప్పాను రా. ఇంటెలిజెంట్ బాయ్. కంపెనీస్ నాకు రివ్యూ ప్రొడక్ట్స్ ఎందుకు పంపిస్తాయి? నేను ఆడుకుంటున్నాను ఇక్కడ, నాకు రివ్యూ ప్రొడక్ట్స్ ఎందుకు పంపిస్తాయి? ఖాళీ కూర్చున్నాం కదా, డబ్బులు వచ్చేస్తున్నాయి రా. కంపెనీస్ కోట్లు పంపించేస్తున్నాయి. రేపో మాపో మనం అంబానీని దాటేస్తాం. వీఆర్ బికమింగ్ రిచ్ అయిపోతాం. బ్రేకింగ్ న్యూస్ అని తిరిగిన తర్వాత చెప్పు, బాగుంటుంది. కోట్లు సంపాదించేస్తున్న నిఖిల్ టెక్ ఇన్ తెలుగు. నిఖిల్ వెబ్సైట్ నుంచి లక్షల్లో సంపాదిస్తే యూట్యూబ్లోంచి కోట్లలోంచి సంపాదిస్తున్నాడు. ఇది ఎలా సాధ్యం? తన మాటల్లోనే తెలుసుకుందాం. ఈలోపు చిన్న బ్రేక్, ఇలా వెళ్ళి అలా వచ్చిస్తాం. పోకో F3 GT వర్సెస్ OnePlus Nord 2 పెద్ద వీడియో చేసి పెట్టా. పెద్ద తేడా ఉండదు, OnePlus Nord 2 తీసుకోండి అని చెప్పా. పోయిన వారం కూడా బెస్ట్ మొబైల్ అండర్ 30K అంటే OnePlus Nord 2 చెప్పా. ప్రతి వారం OnePlus Nord 2 గురించే క్వశ్చన్స్ ఎందుకు వస్తున్నాయి? OnePlus 60 15,000కి. నాకు అలాంటి నువ్వు చూపించరా బాబు, నేను అర్జెంట్ తీసుకుంటాను. నాకు బిగ్ బాస్ చూసే ఖాళీ ఉంటుందా? ఉండదు కదా. ఎందుకు అడుగుతారు? ఖాళీ ఉంటే యూట్యూబ్లో వీడియోసే కదరా చేసుకునేది. ఎరా చెప్పచ్చే కదరా కొత్తిమీర మొహంరా. కాదు, మనం చేసేవన్నీ స్క్రిప్టెడ్ అనుకుంటారు. ఏదో రోజు నీ మొహం చూపిద్దామేడా, నువ్వు చచ్చిపోతారు. నువ్వు రావలే నాకు తెలుసు. అయిపోయింది.